వెల్కమ్ బ్యాక్ టు నవీన్ చంద్ర 693 ఛానల్. ఇవాళ వచ్చిందంటే మీకు ఒక 5 ఆప్షన్స్ ఇస్తా. ఆ 5 ఆప్షన్స్లో నేను మీకు ఒకటైతే ఆ 5 ఆప్షన్స్ మీతో కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రతి యూట్యూబర్ ఫస్ట్ ఐఫోన్ ఇట్లా నేను ఐఫోన్ మొబైల్ ఫోన్ అని మాట్లాడచ్చు. ఈ విషయం ఏంటంటే ప్రతి యూట్యూబర్ మామూలుగా మన కోసం మామూలు చిన్న ఫోన్స్ అంటే మామూలుగా S24 శాంసంగ్ అట్లా అవి మంచి మంచి మోడల్స్లో తీస్తారు. మేము ఫస్ట్ నుండి కష్టపడి ఐఫోన్ 15లో అయితే తీస్తున్నాం అనమాట. ఐఫోన్ 15లో తీస్తున్నాం ఫోన్ యూట్యూబ్ ఛానల్ నుండి. కానీ మేము 15 నుండి తీసిన 17 Pro Max నుండి తీసిన మా సబ్స్క్రైబర్ పడట్లే. మీకోసం బ్రైట్నెస్ కోసం ఐఫోన్ కొన్నాం. ఐఫోన్ కొని మేము ఇంత కష్టపడుతున్నాం. ఒక వీడియో తీయాలంటే నాకు తెలుసు ప్రతి యూట్యూబర్ ఒక వీడియో తీయాలంటే వాడు ఎంత కష్టపడతాడో తెలుసు. కానీ నేను ఇన్ని రోజులు రాకుండా నేను స్కూల్కి నాకు ఇప్పుడు నేను హై క్లాసెస్లో ఉన్నా. నాకు డిస్టర్బెన్స్ దానివల్ల అంతే హాలిడేస్ కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల మీతో మాట్లాడుతున్నా. ఈ టైంలో మీతో మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. మీ మంచి ఫోన్లో మీరు చేసినా మీరు మాత్రం మాకు సబ్స్క్రైబ్ ఏమి ఇవ్వట్లేదు అని ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్లో నాది వచ్చేసి 16 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 81. ఓకే నాకు ఉంది, ఓకే ఇంత పెంచినాం, ఓకే బాగానే ఉంది యూట్యూబ్ ఛానల్ ఓకే అని. కానీ ఇందులో ప్లస్ ఏంటంటే మనం 81 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం తక్కువ రోజులేం కాదు. ఎన్ని రోజులు? ఒక 1 year పడుతుంది. 2 years 3 years అవుతుంది. 2024 నుండి ఇప్పటిదాకా నేను కష్టపడ్డ వీడియోస్ ఇప్పుడు 3rd year వస్తుంది. ఇంత కష్టపడ్డా ఈ 2 years 23 కాదు 2019 2 years నుండి ఫుల్ కష్టపడ్డా. కానీ వచ్చిన సబ్స్క్రైబర్స్ 81. దానివల్ల నేను బాధపడుతున్నా. కానీ ఒక బ్రో మాత్రం నాకు సంతోషం అయితే ఇచ్చిందనమాట. ఆ బ్రో ఎవరంటే బ్రో పేరు నేను చూడలేదు. ఆ బ్రో పేరు మళ్ళీ చూసి మీకైతే ఖచ్చితంగా ఆ బ్రో పేరు అయితే రివీల్ చేస్తాను నేను. కానీ ఆ బ్రో మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ బ్రో మాకు మేము ఎప్పుడు చూడలే కామెంట్, కానీ అలాంటి కామెంట్ పెట్టిన బ్రో మేమంతా ఆయనకి మోటివేషన్ ఇస్తున్నామంట. ఆ ఒక్క మాట చాలు నాకు. ఇంత కష్టపడితే ఒక్క మాట కోసం నేను ఇంత కష్టపడ్డా. అసలు గాయ్స్ మాకైతే కన్నీళ్ళ నుంచి నీళ్ళు అయితే వచ్చేసాయి. వాడు ఏదో ఓరక్షన్ చెప్తుంది కానీ నిజం చెప్తున్నా. ఈ ఒక్క మాట కోసం 81 సబ్స్క్రైబర్స్. అందరూ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అరే నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే అవుందిరా అని అన్నా. ఎన్ని సబ్స్క్రైబర్స్లో అంటే 81 సబ్స్క్రైబర్స్ అన్నా. చీపుగా నవ్వుతున్నారు. ఏమైందిరా అని అంటే వాళ్ళు 81 సబ్స్క్రైబర్స్ అంటారు. నేను ఒకటే మాట అన్నా గైస్. అదే మాట అంటే నువ్వు 81 సబ్స్క్రైబర్స్ అన్నా 16 సబ్స్క్రైబర్స్ అన్నా 1 సబ్స్క్రైబర్ అయినా విలువ ఉండాల్సి ఉండే. 1 సబ్స్క్రైబర్ అయినా ఒక్క మనిషి కష్టపడితేనే 81 సబ్స్క్రైబర్స్ అవుతారు. కొంతమంది అంటారు మీకు అసలు టాలెంట్ లేదు మీరు ఎవరా అని. నన్ను చాలామంది అన్నారు. ఇప్పుడే నేనేం పెద్ద హీరో, నేనేం నా యూట్యూబ్ ఛానల్ ఏం 17K 18K ఆఖరికి 1K కూడా లేదు నాది, 100 కూడా లేదు నాది, మళ్ళీ 81. నేనేం ఫీల్ అవ్వట్లే. నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో నుండి సాధిస్తా అని. నేను చదివిపోయినా రోజు మా తమ్ముడు రోజు మీరు చూడొచ్చు ప్రతి వీడియో యూట్యూబ్ నుండి తీస్తాడు. అన్ని వీడియోలు తీసిన 81 సబ్స్క్రైబర్స్ ఎట్లుంటారో అనిపిస్తుంది నాకు. సరే గైస్ దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పటి నుండి అన్న ప్లీజ్ 2026 నేను న్యూ ఇయర్కి లేను. దానివల్ల నేను చెప్పలేకపోయినా. ఇప్పటి నుండి అన్న 2026 మంచిగా జరిగేలా చూడు దేవుడా. అంతే. నా సబ్స్క్రైబర్స్ కూడా లైక్స్ 2 and 3 కాదు. మీరు నచ్చితే కొట్టండి, లేకపోతే కొట్టమాకండి. కానీ మీరు కొట్టద్దు అనే ముందర ఒక
ఒక వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో ఒక వీడియోకి మీకు ఇప్పుడు చూడొచ్చు. మామూలు ఒక వీడియో మేము తీస్తాం, ఆ వీడియో వచ్చేసి ఇది ఈజీగా తీసినారు అనుకోవచ్చు. భరించడానికి చాలా కష్టం ఉంటుంది. ఇట్లా తీసేసినారు చిన్న వీడియో అని అనుకోవచ్చు. ఓకే, యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే దానికి ఉండే అసలు పని చాలా ఉంటుంది. ఓకే, యూట్యూబ్ ఛానల్ పెట్టినా, దానిలో వీడియో తీసిన, అది మళ్ళీ ఫస్ట్ టేక్లోనే అది అవ్వదు గైస్. అది ఫస్ట్ టేక్లోనే అవ్వదు, అది ఎన్ని టేక్స్, ఒక 6 టేక్స్ అలా పడిద్ది. మొన్న నేను అప్పుడు ఎప్పుడో చాలా రోజులు అవుతుంది, ఒక 1 year అవుతుంది. అప్పుడు ఈ ఇల్లు మొత్తం నేను హోమ్ టూర్ చేసిన, పెనంచిపుల్ ఇల్లు అని, సమోసాది పేరు పెట్టి మొత్తం హోమ్ టూర్ అయితే చేసిన. అప్పుడు నేను పడ్డ కష్టాలకి అసలు ఎండలో నేను 9 టేక్స్, కరెక్ట్గా చెప్తున్నా, అబద్ధాలు చెప్పట్లే, 9 టేక్స్ పట్టింది గైస్ నాకు. ప్రామిస్ చేసి చెప్తున్నా, 9 టేక్స్ పడింది నాకు. 9 టేక్స్ అయితే నాకు పడింది అనమాట. ఇదంతా తిరిగేసరికి మళ్ళీ 9th టేక్, 9 టేక్స్ ఎలా పడితే అని చాలామందికి ఉండొచ్చు. ఆ 9 టేక్స్ ఏంటంటే, ఇప్పుడు మనం పోతున్నాం, ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు, బూతులు అంటారు, వాళ్ళు అంటారు, మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో తీసే ముందు కూడా మేము ఇది ఫోర్త్ టేక్ అనమాట. ఈ 4th టేక్ అన్నా పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నాం. మీకు ఈజీగానే కనపడుతుంది గైస్, కానీ మాకున్న కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసం మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ నీకు న్యాయం తెలుసా, అన్యాయం తెలుసా? అరే అసలు మొన్న మనకి 84 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక్కొక్క రోజు కలిపి 86 ఎట్లా వస్తున్నారు. అసలు వీడియో పట్టుకుంటారు మనకి గాయస్. మొన్ననే 81 అయితే వచ్చాడు. 2 years తర్వాత 40 ఉండే ఒకప్పుడు, దాని తర్వాత 80 అయ్యాడు. అసలు నేను పడిన సంతోషం చాలా పడికే ఉండే. అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క రోజు బట్టి ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనమాట. సరే నేను లేబర్కల్లా 45, అప్పుడు మాకు 44 వచ్చేది. లేబర్కల్లా 45 అనుకుని రేపు పొద్దున తెలిసి చూసాను. ఎంత చెప్పాను, అసలు 41 ఎక్కడుందో అక్కడికి అయిపోయింది. అదే 81 84 వచ్చింది. రేపు పొద్దున్న చూసేలోపు 85 లేకుండా 81 అయిపోయింది. అసలు ఇది న్యాయం అంటారు గైస్. చేసినట్టు చేసి మోషన్ చేస్తాను ఏంటో ఏమో అయిపోయింది. హలో గైస్, అంతే. ఇంకో విషయం ఏంటంటే, చేయాలనుకుంటున్నా, మీకోసం ఇంత కష్టపడుతున్నాం. అంటే కొంతమంది అంటారు, మీరు ఏందిరా వీళ్ళు, మేము మాలాగే వేరే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి ఏదో నాకు అర్థం కాదు. కానీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ 1000 కోట్ల మంది ఉంటారు. ఇంకా ఒక వీడియోకి 15K, వీడియోకి 2 లైకులు కూడా కావట్లే. ఒక్క వీడియోకి వాళ్ళకి 15K అయితే వస్తున్నాయి. ఎంతమంది వస్తారంటే ఒక ఆరు మంది వస్తారు. నాకు చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ మనం చూస్తాం. అదృష్టం బాగుంటే 1000 మంది ఉంటారు. మాకు ఫుల్ పెయిన్. అసలు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ అనుకున్నాం, కానీ స్టార్ట్ చేసిన అప్పటి నుండి మాకున్న హార్డ్ వర్క్ ఇంకా దేవుడికే తెలియాలి. ఇప్పటి నుండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను దీంట్లో అందరికీ చెప్పబోతున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. కానీ గాయస్ నేను దీంట్లో మాత్రం దెబ్బలు చాలా తిన్నాను గాయస్. ఎందుకంటే అది అలాంటి వీడియోస్ చేసేటప్పుడు నాకు స్టంట్ చేస్తాను కదా, చాలాసార్లు అట్లా పోవడం అవుతుంది. దానికి మీరు ఏదో కామెడీగా తీసుకుని దానికి కూడా లైక్స్ కొట్టారు, తాకినా లైక్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి నుండి నేను హాలిడేస్లో ఉన్నా కాబట్టి లైన్ బై లైన్ మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి. అంతే, మీకు బ్లాగ్స్ కూడా ఎక్కువ వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ జోకీ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అన్నీ మీకు ఎట్లాంటివి నచ్చినా అన్నీ చేస్తాం. మీరు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అదే మీ పని, ఇంకా చూడడం మీ పని చాలు గాయస్. కానీ గాయస్ మీకు ఒకటి చెప్తానండి,